హాయ్ అండి, లోహిలీల టీవీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఏంటి పొద్దున్నే వచ్చింది అనుకుంటున్నారా? ఏం లేదండి, షేర్స్లో డబ్బులు పెట్టి చాలామంది నష్టపోతున్నారు. ఇప్పుడు అవి గ్యాంబ్లింగ్ లాగానండి. అది కూడా ఏంటంటే ఎప్పుడు కూడా కలిసి రాదు. ఒక్కోసారి లక్కుండి కలిసి వచ్చినట్టు అనిపిస్తుంది. బాగా ఎక్కువ డబ్బులు అట్లా అని చెప్పి మనం ఎక్కువ డబ్బులు పెడితే ఒకేసారి పోతాయండి. అట్లా బయట జరుగుతున్నాయి. నేను 4-5 చూసాను నాకు తెలిసిన సర్కిల్లో. షేర్స్లో మొత్తం పోయిన వాళ్ళే తప్పితే లాభం వచ్చిన వాళ్ళు లేరండి. అంటే కొద్ది గొప్ప వచ్చినా మళ్ళీ ఒకేసారి బల్క్లో పెట్టినప్పుడు నష్టమే వస్తుందండి. ఇప్పుడు ఏదైనా మనం కష్టపడిన సొమ్మే ఉండట్లేదండి. ఈ షేర్స్ ఏముందండి, అదొక గాలిపాటు. ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తున్నాము, ఇప్పుడు మామూలుగా మన మనీ ఏదైనా పెట్టిననుకోండి, కొద్దిగా డబ్బులు ఎక్కువ కనిపిస్తాయి ఒకేసారి. సరే అని చెప్పి అట్లా ఏం చేస్తున్నారంటే వేరే వాళ్ళు బయట వాళ్ళ దగ్గర కూడా తీసుకొని ఎక్కువ మొత్తం మీద పెడితే అవన్నీ లాస్ అయిపోతున్నారండి పాపం. ఇప్పుడు మాకు తెలిసిన వాళ్ళు అంతేనండి. ఒకళ్ళు అట్లాగే షేర్స్లో పెట్టి ఫస్ట్ ఒక్కొక్కరికి రూ. 10 వడ్డీ కూడా ₹1,00,000 అట్లా వచ్చేటట్టుగా షేర్స్లో కలిసి వస్తే తీసుకొని పెట్టి ఇచ్చాడండి. అట్లా ఇచ్చాడు కదా అని చెప్పి మళ్ళీ ఎక్కువ మొత్తం మీద పెట్టారండి. ఈయన ఇన్వెస్ట్ చేశాడు. ఈయన తిన్నదేం లేదు, మోసం చేసింది ఏం లేదు, కానీ షేర్స్లో మళ్ళీ అట్లా ఎక్కువ బల్క్లో పెట్టేసరికి 3 కోట్ల దాకా పెట్టారండి. మొత్తం అంతా లాస్ వచ్చేసింది. ఒకేసారి ఇంక అందరు పెట్టున్నారు కదండి, వచ్చి మా డబ్బులు ఇవ్వు అని అడిగేసరికి ఆయన ఏం చేయలేక మెదలకుండా కూర్చున్నాడండి. అట్లా షేర్స్లో అలా ఉంటుందండి. ఇంకొక ఆయన ఏంటంటే పాపం ఇలాగే షేర్స్లో ఫస్ట్ టైం కలిసి వచ్చింది కదా అని అందరు డబ్బులు ఇస్తే తీసుకొని పెట్టారండి. పోయినాయండి. పాపం ఆయన అయితే ఆత్మహత్య చేసుకున్నారు. అంటే ఎదురు ట్రైన్కి గుద్దుకొని ఆయనే ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పుడు ఒకళ్ళని మోసం చేయాలని ఇంటెన్షన్ కాదు, అంటే డబ్బులు ఈజీగా వస్తాయి, ఎక్కువ మొత్తం మీద వస్తాయి, దాని మీద కూడా మనకి ఒక ఇన్కమ్ సోర్స్ ఉంటుందని ఆలోచించి అలా దిగుతున్నారండి. కానీ దానివల్ల నష్టపోతున్నారు. ఇప్పుడు ఒక ఆయన ఏం చేశాడు, సరే పోగొట్టాను, తిట్టారు అని చెప్పి కామ్గా ఊరుకున్నాడండి. ఈయన అట్లా కాదండి, పాపం పౌరుషానికి వారే ఒకళ్ళు డబ్బులు పోగొట్టాను మళ్ళీ నా ఇంటికి వచ్చి అడుగుతారనేది ప్రాణం తీసుకున్నాడండి. అలాగే ఇంకొక ఇద్దరిని కూడా నేను చూశానండి. ఇంకా వేరే అబ్బాయి కూడా అంతేనండి, షేర్స్లో చేస్తాడు, ఇట్లాగే వస్తాయి అంటాడు, మళ్ళీ పోతానే ఉంటాయి. ఆ అబ్బాయి కూడా అంతే, వచ్చే అప్పులు ఆ పోగొట్టని అడిగినా ఏదో సర్ది చెప్పుకొని తిరుగుతున్నాడు తప్పితే ప్రాణం అయితే తీసుకోలేదండి. దయచేసి షేర్స్లో డబ్బులు పెట్టి పోగొట్టుకొని ప్రాణాలు తీసుకోవద్దు. అలాగే అవి వస్తాయి అని కూడా నమ్మకాలు పెట్టుకోవద్దు. అదంతా గ్యాంబ్లింగ్ లాగా, ఇప్పుడు జాక్పాటు లాగా అనమాట. ఇప్పుడు ఏదో తగిలితే కొద్ది గొప్ప తగిలితే లేదు, మనకు అంత ఇంట్రెస్ట్ ఉంటే ఒక 50,000 ₹1,00,000 మన డబ్బులు మనం రిస్క్ పెట్టుకున్నాం అనుకోండి, పోయినా కానీ మనల్ని మనం తిట్టుకుంటాము. మనల్ని వచ్చి ఎవరు అడగరు కాబట్టి పోతే మనం ఒక్కళ్ళమే నష్టపోతాం. అట్లా వదిలేయండి. లేదంటే పెట్టదలుచుకుంటే సిప్లో పెట్టుకోండి, కొద్దిగా తక్కువ మొత్తం మీద ఏదైనా కలిసి వస్తే అట్లా